వనవాసకాలం 14 సంవత్సరాల్లో చివరి 3 సంవత్సరాలు గోదావరి తీరాన పన్నశాల కట్టుకుని నివాసం ఉన్నారు. ఆ 3 సంవత్సరాల కాలంలో నెలకి 25 రోజులు అమ్మవారు పవిత్రమైన గోదావరి నదిలో స్నానం చేస్తే ఒక 5 రోజులు స్నానానికి అంటే మాతృమూర్తి ఇంట్లోకి వెళ్ళిన సందర్భం ఉంటుంది కదమ్మా. ఆ అమ్మవారు ఆ సందర్భంలో ఉన్నప్పుడు పుణ్యనదిలో స్నానం చేయకూడదు. ఎందుకంటే ఆ కాలంలో ఋషులు మునీశ్వరులు యజ్ఞాలు యాగాలు చేసుకునేవారట. వారికి ఎవరికి ఇబ్బంది కలగకూడదని శ్రీరామచంద్రమూర్తి వారిని కోరగా ఆ 5 రోజుల స్నానానికి ఈ అడవికి ఈ కొండ మీదకి వచ్చేవారట. అలా మొదటగా ఈ కొండ మీదకి వచ్చినప్పుడు ఈ అడవిలో ఎక్కడ కూడా చుక్క నీరు లేదు. అందుబాటులో ఉన్న లక్ష్మణ స్వామి వారితో అంటే సీతారాముల వారికి ఇరువురికి 14 ఏళ్లు కూడా వారికి సేవ చేసుకుంటూ వచ్చింది ఒకరు ఆ లక్ష్మణ స్వామి వారు ఒక్కరే. ఆ లక్ష్మణ స్వామి వారిని పిలిచి అడుగుతుందట, నాయనా లక్ష్మణ, ఈ కొండ ప్రాంతంలో నాకు నిరంతరం 365 రోజులు ఎప్పుడు నా కళ్ళ ముందు నీళ్లు పూజ చేసుకోవడానికి పసుపుంకాలు కావాలని అడుగుతుందట. అలా లక్ష్మణ స్వామి వారితో చెప్పగా సీతారాముల వారి మనసులో కలుసుకొని తూర్పు దిక్కుగా బాణం సంధించారు. 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక 70 అడుగుల రాతి కొండకి బాణం సంధిస్తే ఆ కొండ అడ్డంగా పగిలి ఆ కొండ నుంచే పసుపుంకాలతో పుట్టిన పవిత్రమైన నది ఈ నది. ఈ నదిలో అమ్మవారు స్నానం చేసి 5 రోజులు స్నానం ముగించుకున్న తర్వాత ఆ కొండ నుంచి వచ్చిన రాయిని రంగరించే కొద్దీ రాయి నుంచే పసుపు, రాయి నుంచే కుంకుమ ముట్టింది. ప్రపంచ పుణ్యక్షేత్రాలలో రాళ్ల నుంచే పసుపుంకాలు వస్తున్నాయంటే ఈ పుణ్యక్షేత్రమే. అమ్మవారు 5 రోజులు ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ నదిలో స్నానం చేసి ఆరవేసుకున్న చీర ఆ చివరి భాగాన 5 రంగులతో 20 గజాలు ఉంటుంది. అక్కడ వాళ్ళు ఆడుకునేవారు కాలక్షేపంగా సీతారాముల వారు ఆడుకున్న వామన గుంటలు అంటారు. 14 గుంటల్లో 10 గుంటలు పగిలిపోగా 4 ఉన్నాయి. ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి వారు నడుముకు చుట్టుకొని భుజానికి వేసుకునే పై పంచ పైకండ ఈ నల్లటి గీత 40 గజాలు ఉంటుంది ఆ చివరి నుంచి ఆ చివరి దాకా. అమ్మవారు 5 రోజులు ఈ అడవిలో ఉన్నప్పుడు స్వామివారు ఆ రాతి మీద కూర్చొని కాపలాగా కూర్చునేవారటమ్మ. అదే స్వామివారు కూర్చున్న సింహాసనం కింద నదిలో స్వామివారి పాదాలు ఉంటాయి. అమ్మవారు 5 రోజులు స్నానం ముగించుకొని 6వ రోజు వెళ్లే ముందు ఆ కొండ నుంచి వచ్చిన రాళ్లనే రంగరించుకునేవారు. ఆ చెట్టు కింద కూర్చొని అమ్మవారు అక్కడ పసుపు కుంకుమ రాళ్ళు రంగరించుకునే ప్రదేశం ఆ చెట్టు కింద ఉంటారు. అమ్మవారు వెళ్ళేటప్పుడు అమ్మవారు దర్శనం చేసుకోండి. సీతారాముల వారు ఇరువురు ఈ అడవిలో ఉన్నప్పుడు శూర్పణఖనే రాక్షసు కూడా తిరిగేదట. తన రూపాన్ని మార్చుకొని స్వామివారు వెంటబడుతుంటే అది చూసిన లక్ష్మణ స్వామివారి కోపం వచ్చి ముక్కు చెవులు కోసిన ప్రదేశం. ఆ చెట్ల మధ్యన భక్తులు రాళ్లతో కొడుతున్నారు, కనబడుతున్నారు మీ అందరికీ. పెద్ద రాళ్ల గుట్ట ఉంటుంది. ఆ పూర్వం చెట్టు ఉండేది. అక్కడికి వెళ్లిన వారందరూ కూడా సీతారామ లక్ష్మణ వారి ముగ్గురికి వచ్చిన సమస్యలు అనేటివి మన కుటుంబానికి మన పిల్లలకి రాకూడదని మనసులో సీతారాములను తలుచుకుంటూ అది కూడా ఎన్ని తిరిగి చూడకుండా 3 రాళ్లు తీసుకుని కొడతారు. ఎడమ చేత్తో ఎందుకు కొడతారంటే కుడి చేత్తో ఎవరికైనా దానం చేయాలంటారు, ఎవరికైనా పెట్టాలంటే, ఎవరినైనా కొట్టాలంటే ఎడమ చేత్తో కొట్టాలంటారు పెద్దలు. మరి అంతటి సీతారాముల తిరిగిన ఈ ప్రాంతానికి వచ్చే ముందు ఈ కొండ మీద తిరిగే ముందు వారు భోంచేసిన పళ్ళ్యాన్ని తాకిన తర్వాత ఈ కొండకి ఎక్కుతారు. ఇది వారు భోంచేసిన పళ్ళ్యం. సీతారాముల వారు ఇరువురు 5 రోజులు ఈ అడవిలో ఉన్నప్పుడు వారి కోసమే లక్ష్మణ స్వామి వారి ఏడంతా తిరిగి